పోకో బడ్స్ X1 కూడా అయితే తీసుకొచ్చింది. 12.4 డైనమిక్ డ్రైవర్తో అయితే వస్తాయి. 40 డెసిబెల్ మనకి హైబ్రిడ్ ఏఎన్సీ సపోర్ట్ అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుందన్నమాట. IP54 రేటింగ్ ఉంటుంది. 36 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం ఇస్తుందంట కేస్తో కలిపి. బ్లూటూత్ 5.3తో అయితే ఇవి వస్తాయి. 1700 ప్రైస్ అయితే పెట్టారు. సో మీరు 2000 రూపాయల లోపు ఏదైనా బడ్స్ చూస్తుంటే ఒక లుక్ వేయడమే. ఏఎన్సీ సపోర్ట్ ఉంది కాబట్టి. అలాగే మీకు ఎన్వాల్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట ఫోన్ కాల్స్లో. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి గూగుల్ పిక్సెల్ 9 Pro ఫోల్డ్ ఆగస్టు 13వ తారీఖున అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే రివీల్ చేశారనమాట. అలాగే ఈ మొబైల్లోని కొన్ని ఫీచర్స్ని కూడా వీళ్ళు రివీల్ చేశారు. మొబైల్ డిజైన్ కూడా ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనకి రివీల్ అయింది. అయితే ఈ మొబైల్ మనకి 256GB వేరియంట్ ప్రైస్ 1,50,000 రూపాయలు ఉండబోతుందంట. US డాలర్స్లో అయితే బయటకు వచ్చింది. 512GB వేరియంట్ ప్రైస్ చూస్తే 1,60,000 రూపాయల దగ్గర ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో మనకి అవుట్ సైడ్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో అది 6.3 ఇంచెస్ ఉంటుంది. ఇన్సైడ్ డిస్ప్లే మనకి 8 ఇంచెస్ అయితే ఉండబోతుంది. అలాగే ఏ ఫీచర్స్ సంబంధించి వీళ్ళు అయితే రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో X200 వివో నుండి వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. సో ఈ మొబైల్కి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. అంటే ఎలా ఉంటుంది మొబైల్ డిజైన్ అనేది తెలుస్తుంది. రే సైడ్ మనకి సర్క్యులర్ షేప్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుందట. 3 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నాయని ఇంతకుముందు మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లేతో అయితే తీసుకురాబోతుంది. ఇప్పుడు అంటే కర్వ్ డిస్ప్లేస్ వస్తున్నాయి కదా, అవన్నీ తీసి పక్కన పడేసి ఫ్లాట్ డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. అంటే అక్కడ సామ్సంగ్ S24 అలాగే iPhone 15 ఇప్పుడు రాబోతున్న 16 కానీ మొబైల్స్ ఉన్నాయి కదా, సో వాటికి దగ్గరలో అంటే వాటికి కాంపిటేటర్ లాగో లేకపోతే వాటి రేంజ్లో ఈ మొబైల్ని తీసుకొచ్చే ఆలోచనలో వీళ్ళు ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. డిస్ప్లే సైజ్ కూడా 6.4 ఇంచ్ కానీ లేకపోతే 6.5 ఇంచ్ కానీ ఉంటుంది అంటున్నారు. ఇంతకుముందు నా లీక్స్ ప్రకారం 6.78 ఇంచెస్ అయితే ఉండొచ్చు అన్నారు. మేబీ ఇందులో మనకి X200 అంటే ఇందులో మళ్ళీ 200 Pro కూడా తీసుకురావచ్చు. సో అంటే అది దీని మీద కొంచెం పెద్దగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇందులో మనకి MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. సో ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ MediaTek నుంచి తీసుకొచ్చే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో ఇది పోటీ పడే ప్రాసెసర్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ V Fold 2 ఇది టెక్నో నుంచి రాబోయే రెండో ఫోల్డింగ్ మొబైల్ అనమాట. సో ఈ మొబైల్ ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్లో అలాగే TUV ఈ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్లో కూడా మనకి MediaTek Dimensity 9000+ ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్టు చూస్తుంది. అంటే క్లాకింగ్ స్పీడ్స్ బయటకు వచ్చింది. దీని ప్రకారం క్యాల్కులేట్ చేస్తే ఇది మనకి MediaTek Dimensity 9000 ప్రాసెసర్ ఉంది కదా, 9000+ ప్రాసెసర్, అదే ప్రాసెసర్తో తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు ఆల్రెడీ ఫాంటమ్ V Foldలో వాడారు. అదే ప్రాసెసర్ని మళ్ళీ తీసుకొస్తున్న ఇంకో ఫోల్డింగ్ మొబైల్లో కూడా అయితే వాడబోతున్నారు. ఇలా తీసుకొచ్చి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, అప్గ్రేడ్ చేసామని చెప్పాలనుకుంటే ప్రాసెసర్ చేంజ్ చేయాలి. మరి ఎందుకో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు చాలా వరకు. కాకపోతే బ్యాటరీ వచ్చేసరికి 5610 mAh బ్యాటరీ. నాకు తెలిసి ఫోల్డింగ్ మొబైల్స్లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ అనుకుంటా. అంటే డ్యువల్ సెల్స్తో వస్తుంది. ఒక సైడ్ ఒక ఆఫ్ బ్యాటరీ, ఇంకో వైపు ఆఫ్ బ్యాటరీ ఉంటుంది. సో అలాగైతే తీసుకురాబోతున్నారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫాంటమ్ ఇప్పుడు మనకి 69,999 రూపాయలకి మనం లాంచ్ చేశారు. మేబీ అదే ప్రైస్లో ఈ మొబైల్ కూడా మార్కెట్లోకి తీసుకురావచ్చు. యాక్చువల్గా టెక్నో మనకి ఫోల్డింగ్ మొబైల్స్ తక్కువ ప్రైస్లో చేస్తుంది. కాకపోతే చాలా మంది జనాలకి టెక్నో అంటే తెలియకపోవడం ఒక విషయం అయితే, మరొకటి ఏంటంటే సర్వీస్ ఎలా ఉంటుంది అనే భయంతో ఫోల్డింగ్ మొబైల్స్ జోలికి వెళ్ళడమే చాలా తక్కువ వెళ్తారు. తొందరగా డ్యామేజ్ అవుతాయని చెప్పి తెలిసిందే లేదు. మనం ఫోల్డింగ్ ఓపెన్ చేసి ఏ చేసినా కొన్నిసార్లు చాలా తొందరగా డ్యామేజ్ అయితే మూట కట్టుకుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో టెక్నో లాంటి బ్రాండ్కి 70,000 పెట్టినా సరే అది ఏమైనా రేపు పొద్దున ప్రాబ్లం వస్తే ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి చాలామంది కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు.